ఇంటర్వ్యూ నేను రిజెక్ట్ చేయాలంటే ఈ ఒక్క క్వశ్చన్ చాలు. రీసెంట్ గా మనం ఒక క్వశ్చన్ అడిగాం క్విజ్ లో, అదేంటంటే విచ్ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ హ్యాస్ మెమరీ ఎలిమెంట్. చాలా మంది దానికి కాంబినేషనల్ సర్క్యూట్స్ పెట్టారు. నీకు ఇప్పుడు సింపుల్ గా అర్థమయ్యేలా కాంబినేషనల్ సర్క్యూట్ కి ఒక ఎగ్జాంపుల్, సీక్వెన్షియల్ సర్క్యూట్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కాంబినేషనల్ సర్క్యూట్ మ్యాటర్కి వస్తే మన ఇంటి కాలింగ్ బెల్, నువ్వు ఎప్పుడైతే కాలింగ్ బెల్ ప్రెస్ చేసావో అప్పుడే సౌండ్ అనేది వస్తుంది. దానికి ఎటువంటి మెమరీ ఎలిమెంట్ ఉండదు, అంటే ప్రీవియస్ రింగ్ టోన్ ని సేవ్ చేసుకోవడం ఇట్లాంటివి ఏముండవు. నువ్వు ఎప్పుడైతే కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తావో ఇమీడియట్ గా నీకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది సౌండ్ అనేది. అదే సీక్వెన్షియల్ సర్క్యూట్ దగ్గరికి వస్తే ఒక టెలివిజన్ తీసుకుందాం. టెలివిజన్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా అంటే ప్రెసెంట్ నువ్వు ఒక ఛానల్ నెంబర్ 5 లో ఉందాం అనుకుందాం. 5 నుంచి ఫార్వర్డ్ 6 కి చేస్తున్నావు, అంటే ఛానల్ నెంబర్ 6 కి మారుతున్నావు. ప్రెసెంట్ టీవీలో ఎలా స్టోర్ అవుతుంది అంటే ప్రెసెంట్ ఉన్న ఛానల్ నెంబర్ 5 అది 5 స్టోర్ అయ్యి నువ్వు ఎప్పుడైతే నెక్స్ట్ 6 అనేది ఇన్పుట్ కి ఇస్తావు అంటే ఫార్వర్డ్ బటన్ నొక్కుతావో +1 యాడ్ అయ్యి 6th నెంబర్ ఛానల్ కి వెళ్తుంది. సో ఇలాగా సీక్వెన్షియల్ సర్క్యూట్ అనేది ప్రీవియస్ అవుట్పుట్ ఏముంది అండ్ ప్రెసెంట్ ఇన్పుట్ ఏమిస్తున్నావు ఈ రెండు మ్యాచ్ చేసుకుని నీకు నెక్స్ట్ స్టేట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ కాంబినేషన్ అలా కాదు. ప్రెసెంట్ నువ్వు ఏదైతే ఇన్పుట్ ఇస్తావో దాని మీద దాని ప్రెసెంట్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. లైక్ ఎలాగైతే కాలింగ్ బెల్ నువ్వు జస్ట్ ప్రెస్ చేయగానే నీకు వెంటనే సౌండ్ అనేది వస్తుంది. ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్ లో నువ్వు ఫ్లాప్స్, రెజిస్టర్స్, ఈ ఎలిమెంట్స్ అనేవి నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు. అదే కాంబినేషన్ కనుక చూసుకుంటే ఓన్లీ లాజిక్ గేట్స్, ప్యూర్ అండ్ ఆర్ నాట్, నాండ్, ఈ టైప్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనేవి నీకు కనబడతాయి. డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అనుకుంటా మరి. బై.